హాయ్ అండి. నమస్తే. నా పేరు గీత. మా గీతా గార్డెనర్కి స్వాగతం. చూసారా ఈ ప్లాన్? ఈరోజు నేను తీసుకున్న కొత్త ప్లాంట్స్ అండి ఇవి. నేను ఈ మొక్కల పేర్లన్నీ మీకు డిస్ప్లే చేస్తాను. ఇది బేబీ పింక్ అండి. దాని ప్రైస్ కూడా చెప్తాను. ఇది 200 అండి. సేమ్ మందారం పుల్లానే ఉంటాయి, కానీ దాని పేరు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది ఎడీనియం ప్లాంట్ అండి. డీప్ మెరూన్ కలర్. దీనికి ఇంగ్లీష్లో డిజర్ట్ రోజ్ అంటారు. ఈ ఎడీనియం పక్కన ఒక ప్లాంట్ ఉంది. దాని పేరేంటో మీరు కామెంట్ చేసి చెప్పండి. కనిపిస్తుంది కదా చిన్నది, అది. ఇది ఎడీనియం వైట్ ప్లాంట్ అండి. నా దగ్గర వైట్ లేదు, అందుకోసం తీసుకున్నాను. ఇది సింగిల్ పెటల్. దాని కాడెక్స్ కూడా అంత చిన్నగా ఉంది చూడండి. ఇది 1 year ప్లాంట్. ఇది ఎడీనియం మొక్కలకి ఎప్పుడు ఎండ బాగా తగలాలండి. ఇది ఎడీనియం ప్లాంట్లో రెడ్ కలర్. నా దగ్గర రెడ్ కలర్ లేదు, అందుకు తీసుకున్నాను. ఇది సింగిల్ పెటల్. రెడ్ కలర్లో నా దగ్గర డబుల్ పెటల్ ఉంది, సింగిల్ లేదు. ఇది రెడ్ కలర్ పూసిన తర్వాత నేను షార్ట్స్లో పెడతాను చూడండి. చూసారా మొగ్గలు ఎంత నిండుగా ఉన్నాయో. నేను ఫస్ట్లో చూపించాను కదా మొక్క, అందులో ఇది పింక్ కలర్. నా దగ్గర ఆల్రెడీ పింక్ కలర్. ఇవి చాలా పెద్ద పూలు పూస్తాయండి. ఇది రెడ్ కలర్ అని చెప్పి ఇచ్చారు, చూద్దాం. 2 అరచేతులు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ బాట్స్ చూడండి. దీని ప్రైస్ కూడా 200 అండి. ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది. ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది.
ఈ 2 ప్లాంట్స్, ఈ 2 కలర్స్ నా దగ్గర లేదు, అందుకు తీసుకున్నాను. నాకు రెడ్ కలర్ కావాలి, వాళ్ళు రెడ్ కలర్ అనేసి ఇచ్చారు. ఈ కలర్ రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను వీడియో పెడతాను. పింక్ లానే కనిపిస్తుంది కానీ ఇది రెడ్ కలర్, రెడ్ మెరూన్ రెడ్ కలిసి ఉంటుంది అన్నమాట, పింక్. మొక్కలు కొన్న తర్వాత ఇప్పుడు వెంటనే రిపోర్టింగ్ చేయకూడదండి. 4-5 డేస్ తర్వాత చేయాలి. ఎందుకంటే మనం ఉంటున్న వాతావరణానికి అవి కూడా అలవాటు అవ్వాలి కాబట్టి. వెంటనే రిపోర్టింగ్ చేస్తే ఏంటవుతుందంటే షాక్లో ఉంటాయి కాబట్టి మొక్కలు గ్రో అవ్వవు మంచిగా. 1 వీక్ ఉంచేసినా ఏం పర్వాలేదు. ఇది సుగంధరాజ్ అండి, మంచి స్మెల్ వస్తుంది. ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది. ఈ ప్లాంట్ నా దగ్గర లేదండి, ఇది కొత్త తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది, దాని పేరులాగే ఉంది, సుగంధరాజ్. దీని కాస్ట్ 100 రూపీస్ అండి. ఇది కన్యారి చెట్టు అండి, వైట్. నా దగ్గర వైట్ కలర్ లేదు, పింక్ ఉంది, వైట్ లేదు, అందుకోసం తీసుకున్నాను. ఇది కొత్తది. దీని కాస్ట్ 100 రూపీస్ అండి. నా దగ్గర పింక్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, వైట్ లేదు. ఈ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది. ప్లాంట్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు హెల్తీ ప్లాంట్స్ తీసుకోండి. ఈ ప్లాంట్ ప్లేను నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది కూడా నా దగ్గర లేదు, కొత్త తీసుకున్నాను. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్లాంట్ కాస్ట్ కూడా 200. ప్లాంట్ కూడా హెల్తీగా ఉంది. దానికి ఆకుల కంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయి చూడండి, చాలా అందంగా ఉంది ప్లాంట్. ఇది రోజ్ జాస్మిన్ అండి. ఇది వైట్గా కాకుండా కొంచెం లైట్ గ్రీన్లో ఉంది. ఇది కూడా నా దగ్గర లేదు. దీనికి రిపోర్టింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు మట్టి కుండీలోనే పెట్టుకోండి, మొక్కలు మంచిగా పెరుగుతాయి. చూడండి ఎన్ని పెటల్స్ ఉన్నాయి దానికి. మీకు షార్ట్స్లో పెడతాను, వీడియో చూడండి. చూసారా ఎన్ని పెటల్స్ ఉన్నాయి దానికి. ఇవి నేను ఈరోజు తీసుకున్న కొత్త ప్లాంట్స్ అండి. ఈ ప్లాంట్ గురించి కామెంట్ చేసి చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే నాకు కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్కలన్నీ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను, చూడండి.